నాకు ట్రేడింగ్ లో సపోర్ట్ అంటే ఏంటో తెలుసు, రెసిస్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు, అండ్ నా స్ట్రాటజీ కూడా బిల్డ్ చేసుకున్నా. అండ్ నాకు ప్రతిదీ క్యాండిల్స్టిక్స్ అనేది తెలుసు, చార్ట్ ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుందో కూడా తెలుసు. అయినా నాకు ట్రేడింగ్ లో లాస్ అవుతుంది. దేని వల్ల అంటే ఎమోషన్స్ వల్ల అండ్ సైకాలజీ వల్లనే ట్రేడింగ్ లో 99% అనేది మంది లాస్ అవుతుంటారు. అయితే ఈ వీడియోలో మనం ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలో దానిపైన మాట్లాడుకుందాం. అసలు ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఎమోషన్స్ ఎందుకు వస్తుందంటే ఈ 3-4 పాయింట్స్ వల్ల మనకి ఎమోషన్స్ అనేది వస్తాయి. ఫస్ట్ వన్ కామన్ పాయింట్ వచ్చేసి ఫియర్ అండ్ గ్రీడ్, భయం అండ్ అత్యాశ. ఎందుకంటే మనం ట్రేడ్ తీసుకుంటాం, ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టాం. ఎందుకంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి పోతుందేమో అనే భయంతో స్టాప్ లాస్ పెట్టకుండా అట్లనే భయంతో ఉంటాం. దాని వల్ల బిగ్ లాస్ అవుతుంది. అప్పుడు కిందికి వచ్చేటప్పుడు మనం అయితే కట్ చేస్తాం. అండ్ ఇంకోటి గ్రీడ్, మార్కెట్ మనకి పైకి పోతుంది, 3-4,000 ప్రాఫిట్ ఇస్తుంది అండ్ ఇంకా ఇస్తుందేమో అని అట్లనే ఎదురు చూసుకుంటూ ఉండేటప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ గా కిందికి వస్తుంది. అప్పుడు అనేది ఇంకా పైకి పోతుందేమో అని అట్లనే చూసుకుంటూ ఉంటాం, కానీ మార్కెట్ అనేది సడన్ గా కిందికి వచ్చేస్తుంది. కాబట్టి దీని ద్వారా మన ఎమోషన్స్ అనేది కంట్రోల్ కావు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. చాలా మందికి ట్రేడ్ చేసేటప్పుడు ఏ ప్లానింగ్ ఉండదు. ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎన్ని పాయింట్స్ టార్గెట్ తీసుకోవాలి అనేది. మార్కెట్ లో కొన్ని సార్లు పెద్ద బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ ట్రేడ్ మనకి మిస్ అయిపోతుందేమో తోటి మనం మార్కెట్ లో జంప్ అవుతాం. ట్రేడ్ అయితే తీసుకుంటాం. ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎన్ని పాయింట్స్ అనేది టార్గెట్ పెట్టాలో తెలియదు. మూమెంట్ మళ్ళీ మిస్ అయిపోతుందేమో, మళ్ళీ రాదేమో అనే భయంతో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోటి మనం అనేది ట్రేడ్ అయితే తీసుకుంటాం. దానికి ఏ ప్లానింగ్ ఉండదు, ఏ స్టాప్ లాస్ అయితే ఉండదు. దీని ద్వారా అనేది ఎమోషన్స్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్. ట్రేడ్ చేసేటప్పుడు చాలా మంది రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. రివెంజ్ ట్రేడింగ్ అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే లాసెస్ ని కవర్ చేయడానికి. దీని ద్వారా బిగ్ లాసెస్ అనేది అవుతూ ఉంటది అండ్ ఎమోషన్స్ అనేది కంట్రోల్. రివెంజ్ ట్రేడింగ్ ఎందుకు చేస్తూ ఉంటారంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, దాంట్లో స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఆ లాస్ ని రికవర్ చేయడానికి ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, మళ్ళీ దాన్ని ఆ లాస్ ని రికవర్ చేయడానికి ఇంకో ట్రేడ్ తీసుకుంటాం. ఇలా ఇంకోటి అనుకుంటా ఒక 10-15-20-30 ట్రేడ్స్ కూడా తీసుకుంటారు ఒక్కొక్కరు. ఇలా అనేది రివెంజ్ ట్రేడింగ్ అనేది అవుతూ ఉంటది. అండ్ లాసెస్ లో కాకుండా కూడా ప్రాఫిట్ వచ్చేసినా కూడా అరే ఈ రోజు మార్కెట్ మంచిగా ఉంది, ఈ రోజు నా డైరెక్షన్ లో నడుస్తుంది మార్కెట్ అని ప్రాఫిట్ వచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి అనేది ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు వాడికి కాన్ఫిడెన్స్ అనేది పీక్ లెవెల్ లో ఉంటుంది. ఈ రోజు ఇంకా నేను డబ్బులు సంపాదిస్తా అనే మైండ్ సెట్ తోటి వాడి కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ట్రేడ్ తీసుకుంటాడు. ఇంకోసారి ట్రేడ్ తీసుకుని ఇంకో దాంట్లో ప్రాఫిట్ వచ్చినా కూడా ఆగడు. ఇంకోసారి ఇంకో ట్రేడ్ తీసుకున్నప్పుడు లాస్ అవుతుంది. అప్పుడు లాస్ అయినప్పుడు ఏమనిపిస్తారంటే అరే ముందు ఉన్న ప్రాఫిట్ వస్తే చాలు నాకని ఇంకోసారి ట్రేడ్ తీసుకుంటారు. ఇలా అనేది రివెంజ్ ట్రేడింగ్ అనేది మనకి తెలియకుండానే మనం అనేది చాలా ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాం. అండ్ లాస్ట్ ఫైనల్ కి వచ్చేసరికి ఉన్న ప్రాఫిట్ అవుతుంది, గవర్నమెంట్ చార్జెస్ అవుతుంది, బ్రోకరేజ్ అవుతుంది అండ్ మళ్ళీ లాస్ట్ లో ఉంటాడు. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి నెత్తికి చేయబెట్టుకుని కూర్చుంటారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్ ఎందుకు అవుతుంది అంటే మనకి డేలో ఎన్ని ట్రేడ్ తీసుకోవాలనేది ఉండదు, ఏ టైంకి మనం ట్రేడ్ తీసుకోవాలనేది ఏ ప్లానింగ్ ఉండదు, అండ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఏ ప్లానింగ్ ఉండదు, టార్గెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలో తెలియదు. ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది బిగినర్స్ వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనేది తెలియదు, ఎలా పడితే అలా ట్రేడ్ అనేది తీసుకుంటారు. దీని వల్ల ట్రేడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 50 ట్రేడ్లు తీసుకుంటాడు, ఒక్కొక్కసారి 30-40-60-70 ట్రేడ్లు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఓవర్ ట్రేడింగ్ వల్ల అనేది లాసెస్ అనేది ఎక్కువ అవుతుంది, మనకి ఎమోషన్స్ కంట్రోల్ కావు. ఎందుకంటే ఒక ట్రేడ్ 2 ట్రేడ్ తీసుకుంటే ఒక ట్రేడ్ లో లాస్ వచ్చినా ఇంకో ట్రేడ్ లో లాస్ వచ్చినా ఆగదు. డేకి మనం ఎంత లాస్ తీసుకోగలము అనే దానిపైన ఏ క్లారిటీ ఉండదు. ఈ రోజు నాకు ప్రాఫిటే కావాలి, ఈ రోజు కన్ఫర్మ్ గా నాకు ప్రాఫిటే కావాలని ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు. ఒక ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్. కాబట్టి దీని ద్వారా అనేది ఎమోషన్స్ కంట్రోల్ గా. ఓకే, ఇప్పుడు మనం ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను వినండి. ఇది మీ ట్రేడింగ్ లో అప్లై చేస్తే 100% అనేది సక్సెస్ అవుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ థింగ్ ట్రేడింగ్ ప్లాన్. మనం రోజుకి ఎన్ని ట్రేడ్ తీసుకుంటాం? నువ్వు రోజుకి 1 ట్రేడ్ తీసుకుంటావా, 2 ట్రేడ్ తీసుకుంటావా, 3 ట్రేడ్ తీసుకుంటావా? మాక్సిమం 3-4 ట్రేడ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. కాబట్టి నువ్వు రోజు ఎన్ని ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నావు అన్ని ట్రేడ్లు అయితే మనం ఫస్ట్ పేపర్ పైన రాసుకోవాలి. నేను ఇన్ని ట్రేడ్లే తీసుకుంటా. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. ఎందుకంటే అలా రాసుకోకపోతే ట్రేడింగ్ అనేది మనకి ఇష్టం వచ్చినంత చేస్తూ ఉంటాం. అలా నువ్వు రాసుకున్నావు అనుకో నీకు తెలుస్తుంది, నేను రోజుకి 2 ట్రేడ్లు తీసుకోవాలి అంటే ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తావు. ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత నాకు ఇంకో 1 ట్రేడ్ ఉంటుంది అండ్ ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత నాకు మంచిగా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది నీకు భయం ఉంటుంది. ఈ సెటప్ వర్క్ అవుతుందా అని నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకో. ఓన్లీ ఏ ప్లేస్ సెటప్ ఉన్నప్పుడే నువ్వు ట్రేడ్ తీసుకుంటావు. కాబట్టి రోజుకి ఎన్ని ట్రేడ్ తీసుకోవాలో అవి నీ లిమిట్ లో పెట్టుకోవాలి. నీ లిమిట్ అనేది దాటొద్దు. అలా నువ్వు పేపర్ పైన రాసుకోవాలి. కాబట్టి 3 ట్రేడ్ తీసుకుంటావా, 2 ట్రేడ్ తీసుకుంటావా అనేది పేపర్ పైన మనం ఫస్ట్ అయితే రాసుకోవాలి.
అలా రాసుకున్నాం అనుకో మనకి ఇమోషన్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఇమోషన్స్ అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం రాసుకున్నాం 1 ట్రేడ్ 2 ట్రేడ్ అనేది తీసుకుంటాం. గన్ని తీసుకున్న తర్వాత అరే ఈ రోజు నాకైతే అయిపోయింది ఇంకా నేను ట్రేడ్ చేయొద్దు అనేది కంట్రోల్లో. ఒకవేళ రాసుకోలేదు అనుకో, ఒకవేళ నువ్వు అనుకోలేదు అనుకో నేను ఇన్ని ట్రేడ్ చేసుకుంటాను, నువ్వు ఇంకో ట్రేడ్ తీసుకుంటావు, దానివల్ల మళ్ళీ లాస్ అవుతుంది. దాని తర్వాత నీ ఇమోషన్స్ అనేది కంట్రోల్ కావు, అరే దీన్ని ఎట్లయినా రికవర్ చేయాలి అనేది ఇంకో ట్రేడ్ తీసుకుంటావు. అలా ట్రేడ్ల పైన ట్రేడ్లు తీసుకుంటూ ఉంటావు, ఇమోషన్స్ అనేది కంట్రోల్ కావు. కాబట్టి మీరు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. నువ్వు రోజుకి ఎన్ని ట్రేడ్ తీసుకుంటావో అన్ని ట్రేడ్లే తీసుకో. రోజుకి ఎన్ని ట్రేడ్ తీసుకుంటావో అన్ని ట్రేడ్స్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అనేది మూసి ఇంకోసారి ఆ ట్రేడింగ్ జోలికి పోవద్దు. పోతే మార్కెట్ అనేది మనం పిలుచుకుంటది, అరే ఇక్కడ సెటప్ ఫామ్ అవుతుంది, ఇంకోసారి ట్రేడ్ చేద్దాం అని లోపల నుంచి దుక్కుతూ ఉంటది. మనం ఆపుకోలేక ట్రేడ్ అనేది తీసుకుంటాం. అప్పుడు మళ్ళీ ఇమోషన్స్ అనేది కంట్రోల్ కావు. కాబట్టి మీరు ట్రేడింగ్ ప్లాన్ రాసుకోండి, రోజుకి ఎన్ని ట్రేడ్ తీసుకోవాలో అన్ని ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ ఆ ట్రేడ్ అయిపోతే మార్కెట్ టైం ఇంకా ఉంటే అప్పుడైతే క్లోజ్ చేసేయండి, మళ్ళీ మార్కెట్ ని చూడకండి. సెకండ్ వన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ట్రేడింగ్ లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే నువ్వు ట్రేడింగ్ లో సర్వైవ్ కాలేవు, ప్రాఫిటబుల్ ట్రేడర్వి అవ్వలేవు. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు నువ్వు ఎంత లాస్ తీసుకుంటావు అనేది నీకు తెలియాలి. నువ్వు తెలియకుండా నువ్వు ట్రేడ్ తీసుకున్నావు, నీకు లాస్ అనేది ఎక్కువైతే అప్పుడు ఇమోషన్స్ అనేది కంట్రోల్ కావు, నువ్వు అలానే నెత్తి పట్టుకొని కూర్చుంటావు, ఆ ట్రేడ్ అనేది అలానే లాస్ ఎక్కువ అవుతూ ఉంటది. కాబట్టి నీకు ట్రేడింగ్ లో అనేది నువ్వు లాస్ ఎంత తీసుకుంటున్నావు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. ఒక 5 పాయింట్స్ పెడితే నాకు 1000 లాస్ అవుతుంది అంటే అక్కడ స్టాప్ లాస్ పెట్టేయాలి. అండ్ 1000 కి బదులు నువ్వు 2000 3000 అనేది రివార్డ్ అనేది తీసుకోవాలి. ఇది రిస్క్ మేనేజ్మెంట్ అని అంటారు. ఇది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి ట్రేడింగ్ లో. ఇలా చేసుకుంటేనే మన ఇమోషన్స్ అనేది మన కంట్రోల్లో ఉంటది. లేదు నీకు లాస్ ఎంత తీసుకోవాలో తెలియదు, ప్రాఫిట్ ఎంత తీసుకోవాలో కూడా తెలియదు, లాసెస్ అనేది ఎక్కువ పడుతూ ఉంటది. అప్పుడు నువ్వు కట్ చేస్తావు, మళ్ళీ అరే ఇంత పెద్ద లాస్ అయ్యిందా, ఈ రోజు నాకు ఇలాగో ఈ లాస్ అనేది రికవర్ కావాలి, లేకపోతే నేను ఈ రోజు ప్రాఫిట్ లోనే రావాలని మళ్ళీ ఇమోషన్స్ కంట్రోల్ కావు. మళ్ళీ నువ్వు ట్రేడ్ తీసుకుంటావు, దాంట్లో లాస్ అయితే మళ్ళీ ట్రేడ్ తీసుకుంటావు, దాంట్లో ప్రాఫిట్ వచ్చినా మళ్ళీ నువ్వు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తావు. కాబట్టి నీకు ఏ ప్లాన్ లేనప్పుడు నువ్వు ఒక గ్యాంబ్లర్ లాగానే పర్ఫార్మెన్స్ చేస్తావు. ఒకవేళ నువ్వు ప్లాన్స్ ఉన్నాయనుకో ఆ ప్లాన్ ప్రకారమే నువ్వు ట్రేడ్ చేస్తావు. కాబట్టి నీకు ప్లాన్స్ ఉండాలి. ప్లాన్ లో సెకండ్ పాయింట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. నువ్వు 1000 రిస్క్ చేస్తున్నావు అంటే 2000 3000 1:2 3 4 అలా మనం అయితే ట్రేడ్ అనేది తీసుకోవాలి. నీకు లాస్ అయితే క్లోజ్ చేసి డేకి 3 ట్రేడ్ తీసుకుంటున్నావా, 4 ట్రేడ్ తీసుకుంటున్నావు, లేకపోతే ఒకటే ట్రేడ్ తీసుకుంటావా, అండ్ నువ్వు డేకి ఎంత లాస్ చేయగలవు. నువ్వు రోజుకి 2000 నేను రిస్క్ చేస్తా అంటే రోజుకి 2 ట్రేడ్ తీసుకోవాలి. 1 ట్రేడ్ లో 1000 లాస్ అనేది మనం బుక్ అయితే చేసుకోవచ్చు. 2 ట్రేడ్ లో లాస్ వచ్చింది అనుకో ఆ రోజు అక్కడనే క్లోజ్ చేసి బంద్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే అనేది మార్కెట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి అప్పుడు అనేది మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇలా మనకు ప్లాన్స్ ఉంటే మనం ఓవర్ ట్రేడ్ చేయడానికి పోము. ఓవర్ ట్రేడ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైమింగ్. నీకు ట్రేడ్ చేసేటప్పుడు నువ్వు ఏ టైం జోన్ లో ట్రేడ్ చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. ఫస్ట్ నువ్వు ఈ అవర్స్ నుంచి నేను ఈ అవర్స్ వరకు 1 ట్రేడ్ తీసుకుంటా, తర్వాత ఈ అవర్స్ నుంచి ఆ అవర్స్ వరకు నేను ఇంకో ట్రేడ్ తీసుకుంటా అనేది నువ్వు టైం జోన్ అనేది నీకు తెలియాలి. నువ్వు ఏ టైంలో తీసుకుంటావు ట్రేడ్స్, ఆ టైంలో నువ్వు ఒక ట్రేడ్ తీసుకున్నావు అనుకో ఇంకో ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి నువ్వు మళ్ళా ట్రేడ్ చేయడానికి ప్రయత్నించవు. అప్పుడు ఇమోషన్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా మనకి రావాలి. నువ్వు ఈ జోన్ నుంచి 1 అవర్ మధ్యలో నేను 1 ట్రేడ్ తీసుకుంటా, మళ్ళీ 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకో 1 అవర్ తర్వాత నేను ఇంకో ట్రేడ్ తీసుకుంటా అని నువ్వు రాసుకున్నావు అనుకో, నువ్వు ప్లాన్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఆ 1 అవర్ లో నువ్వు ఒక ట్రేడ్ తీసుకుంటే అప్పుడు ఆగుతావు. ఆగి అరే నాకు ఇప్పుడు ఛాన్స్ లేదు కదా, తొందరగా ఇంకా వెంటనే ట్రేడ్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు కదా, ఈ టైంలో అనేది నా ట్రేడ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి, మళ్ళీ ఆ వచ్చే టైం వరకు నేను వెయిట్ చేయాలి, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. కాబట్టి నీ ఇమోషన్స్ అనేది తొందరగా వచ్చినా కూడా నువ్వు ట్రేడ్ చేయలేవు, ఆగిపోతాయి ఎక్కడనే. ఆగకుండా ట్రేడ్ చేసినావు అనుకో అది గ్యాంబ్లర్ మైండ్ సెట్ అవుతుంది. నువ్వు ట్రేడర్ మైండ్ సెట్ లెక్క అవ్వాలంటే నీకు ప్లాన్స్ ఉండాలి. ఏ టైం వరకు ఆ టైం వరకు నువ్వు ట్రేడ్ తీసుకోవాలి, మళ్ళీ ఏ టైం వరకు ట్రేడ్ తీసుకుంటావో ఆ ట్రేడ్ తీసుకోవాలి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా నీ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, క్లోజ్ చేసేయాలి. అంతే. మళ్ళీ నెక్స్ట్ డే రావాలి, మళ్ళీ అదే రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేస్తేనే మనం ట్రేడింగ్ అనేది సర్వైవ్ అవ్వగలం అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అవ్వగలం. కాబట్టి మనం అనేది ఎక్కువ ట్రేడ్ తీసుకోకూడదు అండ్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ గా 9:30 నుంచి 11 వరకు 1 ట్రేడ్ తీసుకుంటా, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి 3 వరకు ఇంకో ట్రేడ్ తీసుకుంటా, నేను 2 ట్రేడ్స్ తీసుకుంటా, ఇప్పుడు తీసుకోను అని మనం టైం రాసుకున్నాం అనుకో, అంటే టైం మేనేజ్మెంట్ చేసుకున్నాం అనుకో, రాసుకున్నాం అనుకో నువ్వు రోజుకి 2 ట్రేడ్స్ తీసుకుంటావు అండ్ నీ ఎమోషన్స్ అనేది నీ కంట్రోల్లో ఉంటుంది. వచ్చేసి మెడిటేషన్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి, నువ్వు పీస్ఫుల్గా ఉంటేనే ఏ ప్లేస్ సెటప్ నువ్వు ట్రేడ్ తీసుకుంటావు అండ్ నీ ఎమోషన్స్ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 5 minutes లేదా ఒక 10 minutes అయినా మెడిటేషన్ చేస్తే మన మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎలా పడితే అలా ట్రేడ్ తీసుకోము, మన కంట్రోల్కి వస్తుంది. ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనకు మార్కెట్ అనేది బీట్ చేయదు, మనమే మార్కెట్ ని బీట్ చేయగలం. అంటే మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 5th వన్ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్. మనం అనేది ట్రేడ్ అనేది జర్నల్ చేసుకోవాలి. ఈ రోజు నువ్వు ఎన్ని ట్రేడ్లు తీసుకున్నావు, స్టాప్ లాస్ ఎన్ని హిట్ అయినాయి, టార్గెట్ ఎన్ని హిట్ అయింది, నువ్వు ఏ తప్పు చేసినావు,
ఏ కరెక్ట్ చేసినావు అనేది మనం రాసుకోవాలి. 10-15 డేస్ ముందు నువ్వు ఓవర్ ట్రేడింగ్ చేసినది, నువ్వు ఏ మిస్టేక్ చేసినావు కూడా ఆ పేపర్ లో ఉంటది. కాబట్టి మళ్ళీ నువ్వు రివిజన్ చేసుకున్నప్పుడు అరే ఈ తప్పు నేను చేయొద్దు, ఈ తప్పు ఇలా చేస్తేనే ఇలా నాకు లాసెస్ అయింది అని నువ్వు అనుకొని ఇంకా ట్రేడ్ చేసేటప్పుడు ఆ తప్పు చేయవు. కాబట్టి ట్రేడింగ్ జర్నల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రేడింగ్ లో. నువ్వు ట్రేడ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అనేది రాసుకోవాలి. నేను ఈ రోజు ఇన్ని ట్రేడ్లు తీసుకున్నా, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ వచ్చింది, ఇన్ని పాయింట్స్ అనేది నేను తీసుకున్నా. నువ్వు ఏ ప్రకారంగా ట్రేడ్ తీసుకున్నావు, సపోర్ట్ ని బట్టి తీసుకున్నావా, రెసిస్టెంట్ ని బట్టి తీసుకున్నావా, లేకపోతే క్యాండిల్స్ ని బట్టి తీసుకున్నావా, నీ స్ట్రాటజీ వల్ల తీసుకున్నావా ట్రేడ్ అనేది మనం రాసుకోవాలి. అలా మనం రాసుకోవాలి. దాని ద్వారా ఇంకోసారి మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి అవి గుర్తు వస్తాయి అండ్ ఇమోషన్స్ అనేది కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది. ఆ తప్పు చేయం, ఎందుకంటే అరే ఈ తప్పు చేసినా కాబట్టి నాకు ఇమోషన్స్ కంట్రోల్ కాలేవు, మళ్ళీ ఈ తప్పు చేస్తే మళ్ళీ ఇమోషన్స్ నాకు కంట్రోల్ కావు. ఆ కంట్రోల్లో ఉండాలంటే నేను ఇంకోసారి ఆ తప్పు చేయొద్దు, నీకు గుర్తుకు వస్తుంది నువ్వు ట్రేడ్ చేసేటప్పుడు. అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో. ట్రేడింగ్ జర్నల్ కూడా మెయింటైన్ చేయాలి. లాస్ట్ వన్ వచ్చేసి స్టాప్ ట్రేడింగ్ వెన్ యు ఆర్ ట్రెస్టెడ్. నీకు ఎప్పుడైతే ప్రెషర్ గా ఉంటావో నువ్వు అప్పుడు అనేది పోయి ట్రేడింగ్ ముందులో కూర్చోదు. ట్రేడింగ్ ముందులో కూర్చుంటే ఇంకా డబుల్ ప్రెషర్ ఇస్తుంది నీకు. కాబట్టి నీకు మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా పీస్గా ఉంటావో అప్పుడే నువ్వు ట్రేడింగ్ చేయి. అండ్ నేను డైలీ ట్రేడ్ చేయాలి, నాకు డైలీ ప్రాఫిట్ రావాలంటే రాదు. కాబట్టి నీకు మైండ్ పీస్ఫుల్ గా ఉన్నప్పుడే ట్రేడ్ చేస్తే మన ఎమోషన్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు స్ట్రెస్ లో ఉన్నప్పుడే ట్రేడ్ చేసినావు అనుకో, నీ ఎమోషన్ అస్సలు కంట్రోల్ కావు. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కావు. నీకు తెలియకుండానే నువ్వు ట్రేడ్ అనేది తీసుకుంటావు, ఓవర్ ట్రేడింగ్ అవుతుంది, రివెంజ్ ట్రేడింగ్ అవుతుంది, లాస్ట్ కి నువ్వు వచ్చి పెద్ద లాసెస్ తోటి కూర్చుంటావు. కాబట్టి మనం ఎప్పుడైతే స్ట్రెస్ గా ఫీల్ అవుతామో అప్పుడు అనేది ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఈ 4-5 పాయింట్స్ మీ ట్రేడింగ్ లో యూజ్ చేసినారనుకో మీ ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ ట్రేడింగ్ లో అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అండ్ మెల్లమెల్లగా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అయితే అవుతారు. చాలా మంది ఎమోషన్స్ వల్ల ఓవర్ ట్రేడింగ్ అవుతారు, లాసెస్ అవుతాయి, పెద్ద పెంట అవుతుంది, మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మార్కెట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి, అరే ఈ రోజు నేను ఈ తప్పు చేయకపోతే బాగుండు కదా, ఎందుకు ఓవర్ ట్రేడ్ చేసిన అనేది మనకు క్లోజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆ ఉన్నంత సేపు మార్కెట్ ఓపెన్ ఉన్నంత టపటప చేస్తూనే ఉంటాం. ఆ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్, ఇంకో ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్, మనకి ప్లానింగ్ ఉండదు, ఏ ఉండదు. కాబట్టి అలా చేస్తూ ఉంటాం. అండ్ కాబట్టి ప్లానింగ్ అనేది చేసుకోండి. రోజుకి ఎంత ట్రేడ్ తీసుకోవాలో అంతే ట్రేడ్ తీసుకోండి. రోజుకి నువ్వు ఎంత లాసెస్ తీసుకుంటావు, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. అండ్ ఏ టైంలో నువ్వు ట్రేడ్ చేయాలనుకుంటున్నావు ఆ టైంలోనే మీరు ట్రేడ్ చేయండి. అండ్ జర్నల్ అనేది రాసుకోండి. అండ్ ఎప్పుడైతే స్ట్రెస్ గా ఉంటాడో అప్పుడైతే ట్రేడ్ చేయకండి. ఇంకోటి మెడిటేషన్ అనేది రోజు చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.